ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారు ఈరోజు మన ఏం సందేశం తీసుకొచ్చారు అంటే గనక, ఈరోజు బిడ్డ, ఆమె ఎవరు వెంటనే తెలుసుకొని తీరాలి. ఆమె నీ ఇంట్లోని తిరుగుతోంది తల్లి. మరో 48 గంటల్లో రహస్యంగా నీ ఇంట్లో దాగున్న శక్తి బయటకు రాబోతుంది. ఇంతకీ ఆ శక్తి ఏంటి? అది మంచి శక్తా, చెడు శక్తా? అసలు ఆమె ఎవరు? నీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది? ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంటే నువ్వు ఇది నీ జీవితానికి, నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన విషయం. ఈ సమయంలో నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తతో ఉన్నా, తోసిపుచ్చేసిన తర్వాత కూడా తీరిగ్గా బాధపడతావు తల్లి. అయ్యో, ఒకరోజు నీ సాయి నా కోసం హెచ్చరికతో వచ్చారు. నన్ను హెచ్చరించారు, నన్ను దారి మళ్లించాలని చూశారు. నేను మాత్రం నా మేలు కోరి ఎంత మంచి చెప్తే నిర్లక్ష్యం చేశాను, పెడచెవిన పెట్టాను. నా సాయి మాటని అందుకే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. నా సాయి మాటని పక్కకి తోసేశాను అని బాధపడాల్సి వస్తుంది. తల్లి, అలాంటి స్థితిలో నా బిడ్డ ఉండకూడదు అని నేను ఈరోజు నీ కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చాను బిడ్డ. నువ్వు తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విని నేను చెప్పినట్లు చేయు తల్లి. నువ్వు అలా చేసినట్లయితే ఖచ్చితంగా నీకు ఒక హెచ్చరికగానే చెప్తున్నాను. అసలు నీ ఇంట్లో ఏం జరగబోతోంది, ఈరోజు నీకు చెప్పాలని వచ్చింది ఏం విషయం, వెంటనే నువ్వు విని తీరు. లేదంటే బాధపడతావు అంటూ బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశంతో నీ ముందుకే వచ్చారు. అసలు బాబాగారి మాటలు వినుకున్న అర్థం ఏంటి, అసలు వాని పరమార్థం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి. మనం ఏదైనా చిక్కుల్లో పడబోతుంటే, ఆపదలో పడబోతూ ఉంటే, మనకు తెలియక మనం ఎక్కడైనా తప్పటడుగులు వేయబోతూ ఉంటే, మన జీవితానికి ఏదైనా ఆపద సంభవించబోతూ ఉంటే, బాబాగారు అలాంటి సమయంలో మనకు కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు అందిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో బాబాగారి సందేశాలను, హెచ్చరికలను కానీ మనం అందుకున్నాము అంటే మన జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడాను ఏవి లేకుండా చాలా సాఫీగా మనం అవన్నీ పాటిస్తూ ఉన్నట్లయితే మన జీవితాన్ని సాఫీగా బతికేయచ్చు. అలా బాబాగారి సందేశాలని, సూచనల్ని అందుకొని బాబాగారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళి అలా ఒక్కసారి బాబాగారి గొడుగు నీడ కింద చేరుకున్నాము అంటే ఆ రోజుటితో మన జీవితంలో ఉన్న కన్నీళ్ళు, కష్టాలు, దుష్టశక్తులు, చెడు ప్రభావాలు, బాధలు ప్రతి ఒక్కటి కూడా ఆ రోజుతోనే అంతమైపోతాయి. ఇక ఏవి కూడాను మన వైపు కన్నెత్తి కూడా చూడాలన్నా గజగజ వణికిపోతాయి. ఎందుకంటే మన ఎదురుగా కొండంత అండల ఒక రక్షణ కవచం అనేది ఉంటుంది. శ్రీరామ రక్షల ఉంటుంది. బాబాగారు మన ఎదుట నిలబడి ఉన్నారు. బాబాగారిని దాటి రాగలవా? ఏవైనా వచ్చి మనల్ని తాకగలవా, సోకగలవా? బాబాగారు చీల్చి చెండాడేస్తారు, భస్వం చేసేస్తారు. కాబట్టి ఇలా బాబాగారు మనకు జాగ్రత్తలు చెప్పినప్పుడు, హెచ్చరికలు అందించినప్పుడు అందుకున్నాము, విన్నాము అంటే మన జీవితం ధన్యమైపోయినట్టే, మన చేతులారా చక్కదిద్దుకోవచ్చు. కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయి. అలాగే మీరు ఇంకా ఎవరైనా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ని మాకు అందించండి. మరో 48 గంటల్లో ఎందుకు బయటకు రాబోతుంది? అలాంటి సంఘటన ఏం జరగబోతోంది నీ జీవితంలో? నీ ఇంట్లో అసలు ఏం జరగబోతోంది? ఎప్పుడైనా గమనించావా తల్లి? ఆలోచించావా? ఒక్కసారి గమనించు, ఆలోచించు. ఈరోజు నీ సాయి చెప్పేది వింటే నీకు గుండె జల్లుమంటుంది. నా ఇంట్లో ఎంత జరుగుతున్నా కూడా నాకు తెలియకుండా పోయింది కదా బాబా అంటూ బాగా బాధపడతావు. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది? నీ జీవితంలో ప్రతీదీ కూడా నువ్వు తప్పక తెలుసుకోవాలి తల్లి. అయితే ఈరోజు నువ్వు చేస్తున్న తప్పుల గురించి చెప్తాను, నువ్వు చేస్తున్న మంచి గురించి చెప్తాను, నువ్వు చేయకూడదు
చేయకూడని కొన్ని తప్పులు పొరపాట్లు వల్ల కూడా నీ జీవితంలో వచ్చే సమస్యల గురించి కూడా చెప్పబోతున్నాను. కానీ ఈరోజు అయితే నీ ఇంట్లో తిరుగుతున్న ఆ స్త్రీ ఎవరు అంటే నీ ఇలవేలుపు ఆమె కోపానికి ఈరోజు నువ్వు గురయ్యావు. ఎందుకు అంటే పొరపాటున కొన్ని పొరపాట్లను చేశావు. ఆమె కోపానికి ఆమె ఆగ్రహానికి గురయ్యావు. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ అలాంటి పనులు చేయకుండా ఉండాలి అంటే అవి చక్కదిద్దుకోవాలి అంటే ఏం చేయాలి? అలాంటి పనులు ఏవి చేయకుండా ఉండాలి అంటే అవి చక్కదిద్దుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ దేవత కోపానికి గురి కాకుండా దేవతను శాంతింపచేయాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కటి కూడాను ఈరోజు నీతో చెప్పబోతున్నాను. అలాగే నీ ఇంట్లో దాగి ఉన్న ఆ శక్తి ఏంటి, ఎందుకు బయటకు రాబోతుంది అనేది కూడా చెప్తాను. ముందుగా నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి, నీ ఆలోచనల గురించి కొన్ని నీకైతే చెప్పాలి బిడ్డ. నీకు తెలియనివి నీ గురించి కొన్ని విషయాలను ఈరోజు చెప్తాను. జాగ్రత్తగా విను. ఇంతవరకు కూడా నువ్వు గమనించి ఉండవు. నీ బాబా మాటలు విన్నాక నిజమే కదా, బాబా నా గురించి ఎంత చక్కగా చెప్పారు అని నీకే అర్థమవుతుంది. ఏంటి అంటే అతి మంచితనం అలాగే సహాయం చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఓర్పు అనేది కూడా చాలా ఎక్కువ తల్లి. ఓర్పు సహనం ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారిని వేగంగా నమ్మేస్తూ ఉంటావు. నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో నువ్వు మోసపోయినప్పటికీ కూడా మరలా తిరిగి మనుషుల్ని నమ్ముతూ ఉండటం జరుగుతుంది. ఇందులో నీలో ఉన్న ఒక లోపం అని చెప్పాలి. నీకు తెలుసు వారు నిన్ను మోసం చేశారని తెలుసు, మోసపోయానని తెలుసు. అయినా కూడా వారు మళ్ళీ వచ్చి మంచిగా మాట్లాడుతూ మారినట్టు నటిస్తూ నవ్వుతూ పలకరించేసరికి మళ్ళీ వారి మాయ మాటలకి లొంగిపోతావు. మళ్ళీ వారి చేతిలో మోసపోవటానికి సిద్ధపడుతూ ఉంటావు. ఈ ఒక్క లక్షణాన్ని నువ్వు మార్చుకోకపోతే జీవితంలో దెబ్బ తింటూనే ఉంటావు. బిడ్డ, ఒక్కసారి చెడు, ఒకసారి మోసం అని అర్థమయ్యాక ఆ వ్యక్తులకి దూరంగా ఉండాలి. తప్పదు. మళ్ళీ అలా నమ్మి ఆఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. అలాగే నిన్ను చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నించారు. మోసం చేసిన వారు కూడా ఉన్నారు కూడాను. నువ్వు నా అని చెప్పి ఎవరినైతే అనుకుంటున్నావో అటువంటి వారే నిన్ను తొక్కేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి తల్లి. ఎక్కువగా నిన్ను మోసం చేయటం కూడా జరిగింది. ఒక్కసారి గుర్తుంచుకో బిడ్డ, గుర్తు చేసుకో. అన్నీ కూడా నీ సాయి చెప్పింది నిజమే అని నీకు అర్థమవుతుంది. వీటన్నింటికి కూడా సంబంధించి చూసినట్లయితే వీటన్నింటిని భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వాటన్నింటినీ ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావటం అనేది జరిగింది. కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడటం, అలాగే ఏది కూడా అనుకున్నది సాధించలేక ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండటం జరిగిపోయింది. ఎక్కడ ఉన్నావో అక్కడ ఉండిపోయావు. ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డావు, సమస్యలు పడ్డావు, చిక్కుల్ని ఎదుర్కొంటున్నావు. ఎదుగుదల లేక అక్కడే ఆగిపోతున్నావు. అయిన వాళ్ళ చేతిలో, నమ్మిన వాళ్ళ చేతిలో మోసపోతున్నావు. అయితే కూడా ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తించాలి తల్లి. అసలు నీకు మంచి రోజులు అనేవి కలిసి రావటం జరుగుతుంది. ఇక ముందు రోజులు మంచిగా అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. కొంతకాలంగా నువ్వు చాలా ఇబ్బందుల్ని, బాధల్ని ఎదుర్కోవడం కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఎదుర్కొంటూనే ఉన్నావు. అయితే కొన్ని పాటించాల్సిన నియమాలు కూడా ఉన్నాయి. నియమాలు అంటే నువ్వు చేయవలసిన పనులు, కొన్ని చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ. వాటి వల్ల నీకు మరింత లాభం అనేది చేకూరుతుంది. చేయనటువంటి పనులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈరోజు నీ సాయి నీకు చెప్పబోతున్నారు. జాగ్రత్తగా విను. పెడచెవిన పెట్టకు. నీ ఇంట్లో అయితే ఒక దేవత అయితే కొలువుండటం జరిగింది బిడ్డ. ఆమె నీ ఇలవేలుపు. ఇంకా ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క కోపానికి, ఆగ్రహానికి గురయ్యావని చెప్పాలి. ఎందుకంటే పొరపాటున కూడా కొన్ని తప్పులు అనేవి అసలు చేయకు. ఇలానే చేయబోతూ ఉంటే కొన్ని తప్పులు కూడా నువ్వు ఏవైతే చేసుంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా తప్పకుండా చేయాలి తల్లి. ఇక ఆ ఇలవేలుపు, ఆ దేవత చాలా కోపంగా నీ వైపే
చూడటం అనేది జరుగుతుంది. ఆ కోపం వల్ల నీకు ఖచ్చితంగా కొన్ని కష్టాలు, నష్టాలైతే ఎదురవుతాయి. అలాగే నువ్వు అనుకున్నది సాధించకుండా ముందుకి వెళ్ళకుండా ఆగిపోవడం జరుగుతుంది. అలాగే విజయాలు సాధించాలని చెప్పి నువ్వు కనుక అనుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా చిన్న చిన్న కొన్ని ఉపాయాలైతే చేయాల్సి ఉంటుంది బిడ్డ. వాటి గురించి కూడా ఈరోజు నీ తండ్రి నీకు వివరించబోతున్నాడు. జాగ్రత్తగా విను. ఇంకా నీ ఇంట్లో ఈ దేవత యొక్క కోపం అనేది ఉంది. ఇక నీ ఇంట్లో నీ ఇలవేల్పు ఆగ్రహానికి అయితే నువ్వు గురయ్యావు. నీ ఇల్లు గురైందని చెప్పాలి. ఎలాగైతే దేవత, కులదేవత, ఇలవేల్పు వీరి అనుగ్రహాలు ఉంటాయో అక్కడ కోపాలు, ఆగ్రహాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి ఎలాంటి సమయంలో వస్తాయి అంటే ఇతరుల విషయంలో నువ్వు మంచిగా నడుచుకోలేనప్పుడు, ఎవరినైనా హాని చేస్తున్నప్పుడు, ఎవరినైనా కీడు తలపెడుతున్నప్పుడు, లేదా ఇంట్లో వాళ్ళని బాధించినప్పుడు, చేయకూడని పనులు చేసినప్పుడు, చేయకూడని దారిలోకి వెళ్ళినప్పుడు, లేదా అమ్మని అవమానించినప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు అమ్మ కోపానికి, ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఎలా అంటే నువ్వు తప్పు చేస్తే నీ కన్నతల్లి అయితే ఎలా అయితే కోప్పడుతుందో, ఆగ్రహిస్తుందో, నీకు శిక్ష వేస్తుందో, నిన్ను దారిలో పెట్టాలని చూస్తుందో, అలాగే నీ ఇలవేలుపు కూడా మరి అమ్మ అన్నప్పుడు, దేవతలు అన్నప్పుడు, సాయి అన్నప్పుడు క్షమించాలి కదా. బాబా శిక్షలు ఎందుకు, కోపాలు ఎందుకు, ఆగ్రహాలు ఎందుకు అంటే తల్లి, ఇప్పుడు అమ్మ నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మందలిస్తుంది, కోపగిస్తూ ఉంటుంది. అలాగే ఆగ్రహం చూపిస్తూ ఉంటుంది. నిన్ను సరైన దారిలో పెట్టాలి అంటే నిన్ను తిడుతుంది, కొడుతుంది, మందలిస్తుంది, బుద్ధి కూడా చెప్తుంది. అప్పుడే కదా నువ్వు దారిలోకి వస్తావు. నువ్వు చేసిన పొరపాటు, తప్పు ఏంటో తెలుసుకుంటావు. ఇంకెప్పుడు చేయవమ్మా, నాతో ప్రేమగా ఉండు అని అప్పుడే కదా అమ్మతో బతిమాలుకుంటావు. అమ్మని ఇది కూడా అంతే బిడ్డ. ఇలవేలుపు అంటే నీ ఇంటి పెద్దమ్మ అని నువ్వు భావించాలి. ఆమె కోపానికి, ఆగ్రహానికి గురయ్యావు అయితే కొన్ని పనులు ఖచ్చితంగా నువ్వు చేయకుండా దూరంగా ఉండాలి. వాటికి మొదటిగా గొడవలు పడటం, నువ్వు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండటం, అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా నీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా, చెడు కార్యాలు చేయకుండా, చెడును ముందుకు తీసుకువెళ్ళకుండా, చెడు వైపు నిలబడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నీ ఇలవేల్పు ఎప్పుడు కోపం, ఆగ్రహం అనేవి తగ్గుతాయి. ఈ మధ్య తెలుసుకో తెలియక నువ్వు కొన్ని ఇలాంటి పనులు చేస్తూ ఉన్నావు. అవన్నీ చక్కదిద్దుకుంటూ ఉంటే నీ ఇలవేల్పు కోపం నీ మీద తగ్గిపోతుంది. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, ఆడవారు కానీ ఉంటారో అటువంటి వారిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడు ఖచ్చితంగా నీ ఇలవేల్పు యొక్క కోపం అనేది దూరం అవుతుంది. ఆమె నీ మీద ప్రేమ చూపిస్తుంది. అలాగే నువ్వు వీలైనంత వరకు కూడా అమ్మని పూజిస్తూ ఉండాలి, అమ్మని ధ్యానిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అటువంటి సమయంలో కూడా నువ్వు చాలా నిష్టగా, నియమంగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని కూడా తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు. ఎలాంటి చెడు ఆలోచనలు కూడాను మనసులోకి రానివ్వకుండా నువ్వు కనుక ఉంటే నీ నియమ నిష్టలను చూసి నీ ఇలవేల్పు కోపం కానీ, ఆగ్రహం కానీ అన్నీ కూడా కరిగిపోతాయి. ఆ రోజు ఏదో నా బిడ్డ తెలియక ఇలా చేసేసిందిలే, ఈరోజు తన తప్పు తెలుసుకొని ఎంత చక్కగా బుద్ధిగా ఉన్నారు అంటూ కన్న తల్లి అలా మురిసిపోతుందో నీ ఇలవేల్పు కూడా అలానే నీ విషయంలో మురిసిపోతుంది. కోపం అంతా తగ్గిపోతుంది, తన ఆగ్రహం అంతా పోతుంది. కాబట్టి అమ్మకు నచ్చినట్టు, మెచ్చినట్టు ఉండు బిడ్డ. అయితే నువ్వు కొన్ని తెలుసో తెలియకో నువ్వు చేసిన పనుల వల్ల అమ్మ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. అలాగే నీ ఇంట్లో ఒక శక్తి కూడా దాక్కొని తిరుగుతోంది. ఆ శక్తి ఏంటి అంటే ఇక్కడ నువ్వు గమనించాల్సింది చాలా ఉంది బిడ్డ. కొంచెం ధైర్యంగా విను. ఎప్పుడైతే నీ ఇలవేల్పు నీ ఇంట్లో ఉందో, నీ ఇలవేల్పు నీకు కూడా తెలియకుండా నీ ఇంట్లోనే ఉంది. నీ ఇలవేల్పు శక్తి అన్నది నీ మీద ఉంది, నీ కుటుంబం మీద ఉంది. అమ్మ అనుగ్రహం ఉంది నీ కుటుంబం మీద. అయితే ఎక్కడ నీకు పెద్దగా కష్టం రాబోతుందో వాటన్నింటినీ కూడా అమ్మ దూరం చేస్తూనే ఉంది. కానీ ఆగ్రహంగా, కోపంగా అయితే ఉంది. నువ్వు చేసే మంచి పనుల వల్ల ఆమె మళ్ళీ శాంతించబడుతుంది.
శాంతమూర్తిగా కన్న తల్లి ప్రేమ నీ మీద కురిపిస్తూనే ఉంటుంది. అయితే అమ్మ కోపంగా ఉంది కదా అని తన బిడ్డ మీద ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి తన బిడ్డకు హాని చేయాలని చూస్తుంటే అమ్మ ఊరుకుంటుందా? వారిని ఏం కావాలో అలా చేసి తరిమి కొట్టేస్తుంది కదా. ఇలా నీ ఇలవేల్పు కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. తెలియక కొన్ని దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించాయి. బిడ్డ, అమ్మ రాకని గుర్తించలేక, అమ్మ నీ ఇంట్లో ఉందని గుర్తించలేక కొన్ని ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు, చెడు శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశించాయి. వాటిని నీ మీద చూపించాలని, విజృంభించాలని చూస్తూ ఉన్నాయి. అప్పుడు ఇన్నాళ్ళు నీకు తెలియకుండా మౌనంగా నీ కంట పడకుండా నీ ఇంట్లో అదృశ్యంగా తిరుగుతున్న నీ ఇలవేల్పు శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఇలాంటి సమయంలో ఇప్పుడు బయటికి రాబోతుంది. మరో 48 గంటల్లో బయటికి రాబోతుంది. ఎందుకు అంటే తన బిడ్డ ఇంట్లో తను తిరుగుతున్నానని తెలియక, గుర్తించక చెడు శక్తులు తన ఇంట్లోకి ప్రవేశిస్తే వాటిని చెల్లాచెదురు చేయాలని, తరిమి కొట్టాలని తన నిజస్వరూపం బయట పెడుతోంది. తన శక్తి బయటకు రాబోతోంది. నీ ఇలవేల్పు శక్తి బయటకు వచ్చింది అంటే నీ ఇంట్లో ప్రవేశించిన దుష్టశక్తులు కానీ, చెడు శక్తులు కానీ, ప్రతికూల శక్తులు కానీ అన్నీ కూడాను పారిపోవాల్సిందే. నీ ఇంటి వైపు చూడాలంటే కూడా గజగజ వణికిపోవాల్సిందే. వాటిని తరిమి కొట్టడానికి, ఆ దుష్టశక్తుల్ని తరిమి కొట్టడానికి నీ ఇలవేలుపు అయినటువంటి అమ్మ శక్తి బయటకు రాబోతుంది. నువ్వు భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. నీ ఇలవేల్పు నీకు తోడుగా ఉండగా నీకు ఏమీ కాదు. నీ సాయి అండదండలు నీకు తోడుగా ఉండగా నీకు ఏమీ కాదు. ఏ దుష్టశక్తులు కూడా నిన్ను ఏమీ చేయలేవు. నీ ఇష్టదైవమైనటువంటి నీ సాయిని ఇలవేలుపు అయినటువంటి దేవత ఇద్దరి శక్తి నీకు ఉండగా నీకు భయం లేదు బిడ్డ. కాకపోతే నువ్వు ఈ సమయంలో కొంచెం మంచిగా ఉండాలి, మంచిగా నడుచుకోవాలి, మంచిగా మాట్లాడాలి, అందరి మంచిని కూడా కోరాలి. ఇప్పుడే కాదు, జీవితాంతం నువ్వు ఎలా గనుక ఉన్నావు అంటే నీ సాయి ఆశీస్సులు కూడా, నీ ఇలవేల్పు అండదండలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ. నీ మీద ఏగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత మాది. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని దుష్టశక్తులు ఏ పీడ పిశాచాలు ఏమీ చేయలేవు. బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన అందరి ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. రేపు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.